యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనములో, పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే, ఈ ఆహారమును ఎవడేని భుజించినలా వాడు నిరంతరము జీవించును, ఈ లోకము జీవించుటకై నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని ప్రభువు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. నాటి నుండి నేటి వరకు కూడా 2000 సంవత్సరాల నుండి కూడా ఆ దివ్యబలి పూజ, ఆ యేసుప్రభు యొక్క శరీర రక్తాలు మన కొరకే సమర్పించబడుతూనే ఉన్నాయి. ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా ఒక విషయాన్ని. ఏమిటి అంటే, ఈ దివ్య సప్రసాదానికి ఫోర్ షాడోగా, ముందుగా దేవుడు కొన్ని సంజ్ఞలు ఇస్తూ వచ్చాడు. పాత నిబంధనలో ఈ దివ్య సప్రసాదానికి సూచకగా, గుర్తుపెట్టుకోండి ఈ మాటని, సూచనగా ఉండటానికి పాత నిబంధనలోనే యేసు దేవుడు, తండ్రి దేవుడు పిల్లారా కొన్ని కార్యాలు చేశాడు. ఏమిటి అవి అంటే, నిర్గమకాండము 16వ అధ్యాయము 13వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చూస్తే, అక్కడ పిల్లారా దేవుడు ఆకలితో అలమటిస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకి మన్నా భోజనాన్ని ప్రసాదించాడు. ఈ మన్నా భోజనం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, రానున్న కాలంలో యేసు ప్రభువు తన బిడ్డలమైన మనకి ఇవ్వబోతున్నటువంటి తన యొక్క శరీరానికి, రక్తానికి సూచనగా మాత్రమే ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. నిర్గమకాండం 16వ అధ్యాయం 13వ వచనంలో, యావే చెప్పినట్లుగా జరిగను, సాయంకాలం పూరేడు పిట్టలు వచ్చి వారి విడుదలను కప్పివేశాను, ప్రొద్దటి పూట విడుదల చుట్టూ మంచు కమ్మి ఉండెను, పొగమంచు అంతయు పోయిన తరువాత ఎడారి నేల మీద నూగు వంటి సన్నని పొడి కనబడినం, దానిని చూచి ఇది ఏమియో తెలియక ఇశ్రాయేలు ప్రజలు ఇది ఏమి అని ఒకరిని ఒకరు ప్రశ్నించుకొనిరి. ముఖ్యమైన మాట ఇప్పుడు వస్తుంది, వినండి. 16వ వచనంలో, మోషే వారితో, మీరు తినుటకై దేవుడిచ్చిన ఆహారం ఇదియే. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణములో ఉండగా, ఈ మాట కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ప్రయాణములో ఉండగా దేవుడు వారి యొక్క ఆకలి బాధను అర్థం చేసుకొని, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ఆహారం మన్నా భోజనం, అద్భుతమైన పరలోకపు విందు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణించినంత వరకు కూడా వారు మరలా యోర్దాను నదిని దాటి వాగ్దాన భూమిలో కనాను దేశంలో అడుగుపెట్టి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పంటను అనుభవించే వరకు కూడా దేవుడు వారి ప్రయాణంలో వారి యొక్క ఆకలిని తీర్చడానికి ఇచ్చినటువంటి మహా గొప్ప భోజనం ప్రియులారా, ఇదిగో ఈ పరలోకపు విందు, ఆ యొక్క మన్నా భోజనం ప్రియులారా. ఈ మన్నా భోజనం రానున్న కాలంలో యేసు ప్రభువు తన బిడ్డలమైన మన కొరకై ఇవ్వబడుతున్నటువంటి తన శరీర రక్తాలకి సూచనగా ఉంది, సారూప్యముగా ఉంది, రూపకంగా ఉంది ప్రియులకు దేవుని బిడ్డలారా. రెండవ గుర్తు ప్రియులారా ఏమిటి అంటే, ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనములో అబ్రహాము దగ్గరికి ఒక యాజకుడు వస్తున్నాడు. అతని పేరే ప్రియులారా, ఇదిగో మరి మెల్కిసెదెకు అనేటువంటి యాజకుడు. అతనికి ఊరు పేరు లేదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, కానీ అతడు దేవుని పేరిట వచ్చినటువంటి నిత్య యాజకత్వానికి గుర్తుగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి దయచేసి మాటలు. ఈ యొక్క మెల్కిసెదెకు గురించి ఆ యొక్క యేసుప్రభు వచ్చిన తర్వాత హెబ్రీ పత్రికాకారుడు కూడా మరొకసారి ఉటంకిస్తాడు. ఏమని చెప్తాడు? ఈ యొక్క మెల్కిసెదెకు యొక్క యాజకత్వ క్రమం ప్రియులారా, యేసుప్రభు ద్వారా మనకి ఇవ్వబడినటువంటి యాజకత్వానికి గుర్తుగా ఉంది అని చెప్తారు. అయితే ఈ రోజున మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనంలో ప్రియులారా, ఆ మెల్కిసెదెకు అనేటువంటి యాజకుడు ఏమి చేస్తున్నాడో ఒకసారి వినడానికి ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుందంట అక్కడ? సోదరుని కుమారుని చెరపట్టిరి అని విన్న వెంటనే అబ్రహాము తన ఇంట పుట్టిన పెరిగిన యోధులను 300 మందిని 318 మందిని వెంట పెట్టుకుని వెళ్ళి ఆ రాజులను దాను వరకు తరిమివేశాడు. ఈ యుద్ధంలో ప్రియులారా, లోతు కుటుంబం మీదకి శత్రువులు వస్తున్నారు. పూర్వపరాన్ని చెప్తున్నాడు. లోతు, అబ్రహాము సహోదరుల వరస అవుతారు. మరొక వరస కూడా దాంట్లోకి వెళ్ళొద్దండి, సహోదరుల వరస అవుతారు.
ఈ లోతు మీదకి శత్రువులు వచ్చారని తెలుసుకున్నట్టు అబ్రహాము తన దగ్గర ఉన్నటువంటి 318 మందిని యోధులను వెంట పెట్టుకుని వాళ్ళని తరిమాడు. తరిమి తిరిగి వస్తుండగా జరిగినట్టు ఒక సంఘటన ఏమిటి అంటే, వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 14వ అధ్యాయము 18వ వచనము. షాలేము రాజైన మెల్కిసెదెకు రొట్టెను ద్రాక్షారసమును, వినండి ఏంటిదండి, రొట్టెను ద్రాక్షారసమును కొని వచ్చాను. ఆ రాజు సర్వోన్నతుడకు భగవంతుని యొక్క పూజారి. ఇది బైబిల్ గ్రంథం మనకు చెప్తుందండి. సర్వోన్నతుడైనటువంటి భగవంతుని యొక్క పూజారి ఏమర్పిస్తున్నాడండి? రొట్టె ద్రాక్షారసాన్ని. ఈ రొట్టె ద్రాక్షారసం ప్రియులారా, రానున్న కాలంలో యేసు ప్రభు తన శరీరానికి రక్తానికి సూచనగా ఉన్నాయి. ఆ తరువాత మాటలో 19వ వచనంలో ప్రియులారా, ఆదికాండము 14వ అధ్యాయం 19వ వచనంలో, అతడు అబ్రహాముని ఇట్లు దీవించి పలికెను, సర్వోన్నతుడైన భూమి ఆకాశమును సృష్టించిన భగవంతుడు అబ్రహామును దీవించునుగాక అని అబ్రహాముకు ప్రియులకు దేవుని బిడ్డలారా, మెల్కిసెదెకు రాజు యాజకుడు, గుర్తుపెట్టుకోండి, అతను ఎవరట? సర్వోన్నతుడకు దేవుని యొక్క పూజారి. ఆదికాండము 14వ అధ్యాయం 18వ వచనం. ఆయన రొట్టెని ద్రాక్షారసాన్ని ఇదిగో ప్రియులారా అబ్రహాముకి కానుకగా ఇస్తున్నాడు. ఈనాడు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సారూప్యాలన్నిటిని కూడా తీసుకుని వచ్చి క్రీస్తు ప్రభువులో ఇవన్నీ కూడా పరిపూర్ణత పొందుతున్నాయి. దే ఆర్ హ్యావింగ్ ఏ ఫుల్ఫిల్మెంట్ ఇన్ జీసస్ క్రైస్ట్ సేయింగ్స్. క్రీస్తు యొక్క వాగ్దానములో ఇదిగో నెరవేర్చబడుతున్నాయి. ఏమంటున్నాడు యేసు ప్రభు? వాక్యాన్ని చదువుకుంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 34వ వచనంలో అక్కడున్న ప్రజలు అన్నారు, అయ్యా ఎల్లప్పుడూ మాతో ఉండటం కొరకై నువ్వు అంటున్నావు కదా నిత్యాహారం అని, అది మాకు ఇవ్వయ్యా అని అడుగుతున్నారు. అయ్యా ఎల్లప్పుడూ ఆ ఆహారమును మాకు వసగుడు అని వారు అడిగిరి. అందుకు యేసు, నేనే జీవాహారమును, నా ఎద్దుకు వచ్చేవాడు ఎన్నటికీ ఆకలి కొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నటికీ దప్పిక కొనడు. ఆ సందర్భంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభు ఏమంటున్నాడంటే, మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి వారు మరణించారు, కానీ నేనిచ్చు ఆహారమును భుజించువాడు ఎన్నటికీ మరణము పాలు కాడు. యోహాను సువార్త 6వ అధ్యాయములో యేసు ప్రభు పలుకుతున్నాడు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, దివ్య సప్రసాదం యేసు ప్రభు యొక్క నిజమైనటువంటి శరీర రక్తాలుగా మనందరం అంగీకరించాలి. ఈ సందర్భంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో పౌలు గారు మనందరికీ కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఈ ప్రభు యొక్క దివ్య సప్రసాదంలో పాల్గొంటున్నప్పుడు సిద్ధపాటు లేకుండా అన్యమనస్కంగా పాల్గొకూడదు. ఆ విధంగా పాల్గొనటం ద్వారా మనకు దీవెనకు బదులుగా శాపం వచ్చే ప్రమాదం ఉంది. పౌలు గారు పలికిన మాటలే చెప్తున్నానండి, నా సొంత మాటలని నేను పలకటం లేదు పిల్లరా. ఏమంటారు పౌలు గారు? పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 27వ వచనములో, అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను ఎవడైనను తినను లేక ఆయన పాత్రము నుండి త్రాగినను అతడు ప్రభు శరీరమునకు రక్తమునకు వ్యతిరేకముగా పాపము చేయుచున్నాడు. మొదటిగా నీవు ప్రతిసారి కూడా దివ్య సప్రసాదంలో పాల్గొంటున్నప్పుడు యోగ్యత ఉందా లేదా ఆత్మపరిశీలన చేసుకోవాలి. బాధాకరమైన విషయం ఏంటంటే, మీకు నచ్చినా నచ్చకపోయినా చెప్తున్నాను కొన్ని విషయాలు. చాలామంది మనలో ప్రియులారా, వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత, దివ్య పూజ ప్రారంభంలో పశ్చాత్తాప సాంగ్యం అయిపోయిన తర్వాత, గ్లోరియా అయిపోయిన తర్వాత, అర్పణ గీతం అయిపోయిన తర్వాత దివ్య బలి పూజలో పాల్గొంటాం. మనలో సిద్ధపాటు ఉందా? మనలో సిద్ధపాటు ఉంటుందా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. అసలు నీవు నేను స్వీకరించేటువంటి పొందుకునేటువంటి ఆ దివ్య ప్రసాదం ఎంత పరిశుద్ధమైనటువంటిదో మనం గుర్తిస్తున్నామా? ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 53 నుంచి 58 వరకు వచనాలు చదువుకుంటే 5 వచనాలు ఉంటాయండి. ఈ వచనాలలో
7 సార్లు, ఎన్నిసార్లు అండి? 7 సార్లు యేసు ప్రభు, మీరు నా శరీరాన్ని భుజించాలి, నా రక్తాన్ని పానం చెయ్యాలి, నేను మీకు నిజంగా ఇచ్చేటువంటి ఆహారం నా శరీరమే, నా యొక్క రక్తమే, నేను భుజించువాడు, పానం చేయవాడు నిత్య జీవితాన్ని పొందుకుంటాడు 7 సార్లు చెప్పాడు. 7 అనేది పరిపూర్ణమైన సంఖ్య, లెక్కేసుకోండి అండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 53 నుంచి 58 వరకు వచనాలలో 7 సార్లు ప్రభు పలికాడు, నా శరీరము నా రక్తము, నా శరీరము నా రక్తము, మీరు భుజించండి, పానము చేయండి, నిత్య జీవితాన్ని పొందుకోండి అని 7 సార్లు పలికాడు. పరిపూర్ణంగా పలికాడు ఆయన. 7 పరిపూర్ణమైన సంఖ్య. మరి ఇంత పరిశుద్ధమైనటువంటి, ఇంత పవిత్రమైనటువంటి ఆ దివ్య సప్రసాదాన్ని నీవు నేను ఏ విధంగా స్వీకరిస్తున్నాం? ఆ దివ్య బలి పూజలో నీవు నేను ఎంత పరిశుద్ధంగా మనం స్వీకరిస్తున్నాం? కొన్నిసార్లు నేను చూస్తుంటానండి, వెనక చేతులు కట్టుకొని వస్తుంటారు, కొన్నిసార్లు జేబులో చేతులు పెట్టుకొని వస్తుంటారు. దయచేసి మీరు ఎంత అంతస్తులో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, మీరు దివ్య సప్రసాదాన్ని స్వీకరించే విధానం చేతులు జోడించండి. అక్కడ వరకు వచ్చే వరకు, ఏదో అక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఇట్టని వెళ్ళిపోవటం కాదండి. నీవు స్వీకరించేది ప్రభు యొక్క దివ్య సప్రసాదం అని గుర్తుపెట్టుకోండి. ప్రభు యొక్క శరీర రక్తాలను గుర్తుపెట్టుకోండి. దయచేసి ప్రియులారా, అది మనకు దీవెనగా ఉండాలి. దివ్య సప్రసాదం మనకు ఆశీర్వాదకరముగా ఉండాలి. ఆ దివ్య సప్రసాదం ప్రభువే మనలోనికి ఏం చేసి వస్తున్నాడు. ఆ తరువాత గురువు వద్దకు వచ్చిన తర్వాత నీ యొక్క చేతిని పవిత్రంగా, విశ్వాసంతో, నమ్మకంతో స్వీకరించి, గురువు ప్రభు యొక్క శరీరం అన్నప్పుడు, లేకపోతే క్రీస్తు శరీర రక్తాలు అన్నప్పుడు ఆమెన్ అని పలికి విశ్వాసంతో, నమ్మకంతో స్వీకరించండి. మీ అందరికీ దయచేసి ఒక మాట చెప్తున్నాను. నేను అబ్జర్వ్ చేసింది, నేను చూచినటువంటి దాన్ని, నేను గమనించినటువంటి దాన్ని చెప్తున్నాను. మీలో కొంతమంది జపమాలను అలాగానే ఉంచుకొని వచ్చి ఇలా పెడుతున్నారు. వద్దండి. జపమాల పరిశుద్ధమైనటువంటిది, పరమ పవిత్రమైనది కాదంటల్లా. కానీ దివ్య సప్రసాదాన్ని మీ యొక్క ఎంటీ హ్యాండ్స్లో, పవిత్రమైన హస్తాలతో స్వీకరించండి. మీ చేతులు శుభ్రంగా ఉంచుకునేట్లుగా చూడండి దయచేసి ప్లీజ్. ఇప్పటికి మరలా చెప్తున్నా, మీలో ఎవరికైతే అవకాశం ఉందో, యు ప్లీజ్ రిసీవ్ టంగ్ కమ్యూనియన్. నాలుక మీద దివ్య సప్రసాదం స్వీకరించటానికి ప్రయత్నం చేయండి. ఎవరేమనుకోరు. కానీ ఇక్కడ నేను పొరపాటు చేయటం లేదండి. శ్రీసభ మనకి 2 అవకాశాలు ఇస్తుందండి. చేతుల్లోనే స్వీకరించాలి అనే నిబంధన లేదు. చేతుల్లో స్వీకరించవచ్చు, నాలుక మీద కూడా స్వీకరించవచ్చు. నాకు తెలిసినంతవరకు శ్రీసభ నిబంధన ప్రకారం, శ్రీసభ కట్టుబాటు ప్రకారం మీరు నాలుక మీద స్వీకరిస్తుంటే గురువు నాలుక మీద ఇవ్వాలి. మీరు చేతిలో స్వీకరిస్తే చేతిలోనే ఇవ్వాలి. మీకు శ్రీసభ వెసులుబాటు ఇస్తుంది, కాదనటానికి మాకు పర్మిషన్ లేదు. కాబట్టి మీరు చేతుల్లో స్వీకరిస్తే చేతుల్లోనే ఇవ్వాలి గురువు. నన్ను అపార్థం చేసుకోవద్దు, నన్ను తప్పుగా ఇతరుల దగ్గర చెప్పొద్దు దయచేసి. అదేవిధంగా మీరు నాలుక మీద స్వీకరించాలి అనుకుంటే గురువు మీకు నాలుక మీద ఇవ్వాలి. శ్రీసభ మనకి 2 వెసులుబాట్లు ఇస్తుంది. నేనేమంటున్నానంటే ప్రియులారా, మీకు ఇష్టమైతే నేను చెప్పే సలహా స్వీకరించండి. ఇది బలవంతం కాదు ప్రియులారా. నాలుక మీద స్వీకరించడానికి ప్రయత్నం చేయండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ దివ్య సప్రసాదాన్ని గురించి క్రీస్తు భగవానుడు ప్రియులకు దేవుని పౌలు గారి ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎప్పుడైతే మనం ఆ యొక్క దివ్య సప్రసాదాన్ని ప్రియులారా సిద్ధపడినటువంటి మనసులతో మనం స్వీకరించమో ఏం జరుగుతుందో చూడండి. పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 11వ అధ్యాయం 29వ వచనం, ఎలైనా ఎవడైనాను రొట్టెను తినుచు త్రాగుచు అది ప్రభువు శరీరము అని గుర్తింపనిచ్చో అతడు తినుట వలన త్రాగుట వలన తీర్పునకు గురియగును. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆదిమ క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి ఏకైక పరిశుద్ధమైన కార్యం ఇదే. దివ్య బలి పూజ, రొట్టె విరుచుట,
ఆదివారం పూట అదేవిధంగా పవిత్రమైన దినాలలో వారందరూ కూడా చేరి ఆ యొక్క రొట్టె విరుచుట యందు వారు ఎడతెగక ఉండిరి. ప్రియులారా, అందరం ఒకసారి ప్రశ్నించుకోవాలి, విమర్శ కోసం కాదు కానీ అందరం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఎన్ని సంఘాలలో ఈ రోజున కథోలిక స్త్రీ సభలో ఉంటుంది, ఎన్ని సంఘాలలో ఈ రోజున ప్రభు యొక్క దివ్యస ప్రసాదం ఉంటుంది? కొన్ని సంఘాలలో సంవత్సరానికి ఒక్కసారి, కొన్ని సంఘాలలో అసలే ఉండదు. ప్రియులారా, కొన్ని సంఘాలు నెలకు ఒకసారి. కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, మీరొక్కసారి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తే, ఎప్పుడండి? మొదట్లోనే ఆదిమ క్రైస్తవ సంఘములోనే ఏముంది? వాక్యాన్ని చదువుతున్నాను వినండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము. కొంచెం ఓర్పుగా వినటానికి ప్రయత్నం చేయండి. 40వ వచనం నుంచి 42వ వచనం వరకు కొంచెం ఓపిక పట్టండి దయచేసి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలోనండి పరిశుద్ధాత్మను పొందిన వెంటనే జరిగిన కార్యం అండి. ఇంకను పలు విధములైన మాటల ప్రేరణతో దుర్మార్గులకు జనుల నుండి వేరై రక్షణ పొందుడు అని వారిని పేతురు హెచ్చరించారు. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత మొదటి ప్రసంగాన్ని చేస్తున్నారు పేతురు గారు. ఏం జరిగిందప్పుడు? అతని ప్రబోధంను విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్నానం పొందిరి. ఆ దినమున రమారమి 3000 మంది సంఘములో చేర్చబడిరి. ఆ సంఘం ఏ విధముగా ఉందంటే ఆదిమ క్రైస్తవ సంఘం. ధ్యానించుదాం. 42వ వచనము, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనము. వీరు అపోస్తుల బోధ యందును వారి సహవాసముందును రొట్టె విరుచుట యందును ప్రార్థించుట యందును ఎడతెగక ఉండరి. ప్రియులారా, దివ్య బలి పూజలో ఈ 4 కార్యాలు జరుగుతాయి. ఇది ఆదిమ క్రైస్తవ సంఘములో జరిగినటువంటిది. కాబట్టి దివ్య బలి పూజ ఆదిమ క్రైస్తవ సంఘములో జరిగినటువంటి దానిని మనం చేస్తున్నాం ప్రియులారా. వాక్యానుసారముగా మనం చేస్తున్నాం. 4 కార్యాలు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏమిటి అంటే, అపోస్తుల యొక్క బోధన. ప్రతి దివ్య బలి పూజలో కూడా వాక్య పరిచర్య ఉంటుంది. వారి యొక్క సహవాసం ప్రియులారా, గురువుతో కలిసి మనందరం కూడా కలిసి ఉంటాం. దివ్య బలి పూజను సమర్పిస్తాం. రొట్టె విరుచుట అంటే దివ్య బలి పూజ ప్రియులారా. ఆ యొక్క ప్రభు శరీర రక్తాలను గురువు విరుస్తూ ఉంటారు. ప్రార్థించుట యందు ఎడతెగక ప్రార్థిస్తాం. దివ్య బలి పూజ అంతా కూడా ప్రార్థన ప్రియులారా. విశ్వాసుల ప్రార్థనలు ఉంటాయి. ఇదిగో ఆదిలో పాపాల క్షమాపణ కొరకే ప్రార్థన ఉంటుంది. దేవుని నామమును స్తుతిస్తూ మహోన్నత గీతము ద్వారా ప్రార్థన చేస్తాం, స్తుతి ప్రార్థన చేస్తాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రియులకు దేవుని బిడ్డలారా, దివ్య బలి పూజ పరిపూర్ణమైన ఆరాధన, పరలోక ఆరాధన. ఈ దివ్య బలి పూజలో నువ్వు ఏ విధంగా పాల్గొంటున్నావు? ఎటువంటి మనసుతో పాల్గొంటున్నావు? ఆత్మ పరిశీలన చేసుకో. దివ్య బలి పూజ ప్రియుల మనలో ఐక్యతను పెంచుతుంది. క్రీస్తుతో దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడు నీవు ఆయనతో ఒకటైపోతున్నావు. అదేవిధంగా నీ పొరుగు వారితో ఒకటైపోతున్నావు. ఎందుకని? క్రీస్తు జ్ఞాన శరీరంలో మనందరం భాగస్థులం అవుతున్నాం. దివ్య సప్రసాదము ద్వారా ఐక్యత ఏర్పడుతుంది. రెండవది, నిత్య జీవిత వాగ్దానానికి వారసులం అవుతాం. యేసుప్రభు అన్నాడు కదా, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవితాన్ని పొందుతాడు. యోహాను 6:54 ప్రియులారా. అదేవిధంగా మనందరము కూడా మన జీవితాలను పరిశుద్ధపరచుకుంటున్నాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇటువంటి పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి సర్వోత్కృష్టమైన సర్వోన్నతమైనటువంటి దివ్య బలి పూజలో పాల్గొంటుండగా, దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తుండగా ప్రియులారా, నీవెంత భక్తితో ఉంటే, నీవెంత విశ్వాసంతో ఉంటే అన్ని దీవెనలు నీకు పరమవుతాయి, నీకు సొంతం అవుతాయి. ఈనాడు ఆ దేవుని ప్రార్థన చేసుకుందాం. తన యొక్క దివ్య బలి పూజలో పాల్గొనేటువంటి మనందరికీ కూడా తన యొక్క నిత్య జీవితంలో పాల్గొనేటు కృప, ధన్యత మనందరికీ దయచేయమని, అదేవిధంగా ఆ దివ్య బలి పూజలో మనం ఎక్కువసార్లు పాల్గొనటానికి, తరచుగా పాల్గొవటానికి, భక్తి ప్రపత్తులతో స్వీకరించటానికి కాల్సిన శక్తిని, అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ, ఓ దివ్య సప్రసాద ప్రభువా, మాలోనికి వేం చేశారండి, మాకు నిత్య జీవిత వాగ్దానాన్ని ప్రసాదించండి అని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఓ దివ్య సప్రసాద ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు. మేము జీవించటం కొరకై, మేము మనగలుగుటం కొరకై, నిత్య జీవితాన్ని పొందుకోవటం కొరకై మా కొరకై నీవిచ్చిన ఆహారం, నీ శరీరము, నీ రక్తం ప్రభుగా, నీ దివ్య బలి పూజలో మేము పరిశుద్ధంగా పాల్గొవటానికి,
నీ దివ్య శరీర రక్తాలను మేము పరిశుద్ధంగా స్వీకరించటానికి మా మనోనేత్రాలను తెరవండి ప్రభుగా. దివ్య సప్రసాదములో మీరు నిజముగా ఏం చేసి ఉన్నారనే సత్యాన్ని మేము గుర్తించటానికి, ఆ దివ్య సప్రసాదాన్ని ఆత్మీయంగా పొందుకోవడానికి అపవిత్రమైనటువంటి మనసులలో లేకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి. నాయన, నువ్వు అంటున్నావు, నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని పానము చేయువాడు నిత్య జీవితాన్ని పొందుతానని అంటున్నావు ప్రభుగా. ఆ నిత్య జీవిత భాగ్యాన్ని నాకు, మాకు అందరికీ దయచేయమని యావత్ ప్రపంచంలో ఉన్నట్టు కథోలిక బిడ్డలందరూ కూడా ప్రభుగా నీ దివ్య బలి పూజకు ఉన్నటువంటి ప్రాధాన్యతను గుర్తించి, నీ దివ్య బలి పూజలో ఉండే శక్తిని గుర్తించి జీవించడానికి కావాల్సిన శక్తిని, ఆశీర్వాదాన్ని, దీవెనలను మాకు ప్రసాదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురు గాక, మీ ఆత్మతో ఉందురు గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురు గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.